సో హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు వచ్చేసి ఇదిగోండి, ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా, హైబ్రోస్ వీడియో అయితే చేస్తున్నాను. చాలా మందికి ఇంకా చాలా డౌట్లు ఉన్నాయి. అసలు మన ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా అన్ని లైక్లు అన్ని ఏంటి వాటి కోసం అంత సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అన్ని లైక్స్ చేస్తున్నారు, అంతమంది ఫాలో అవుతున్నారు అంటే అది కేవలం హైబ్రోస్ వీడియో అండి. నిజంగా చాలా మంది అయితే అడుగుతున్నారు. నేనైతే అనుకోలేదు. ఇప్పటికీ దాని నుంచి కామెంట్స్ వస్తున్నాయి, ఇప్పటికీ కూడా దానికి లైక్స్ అనేవి అయితే వస్తున్నాయి అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఇంకా కొంతమంది హైబ్రోస్ కోసం అడుగుతున్నారు. హైబ్రోస్ రెండు రకాలు, ఒకటి వచ్చేసి సెల్ఫ్ చేసుకోవడం, రెండో వచ్చేసి అదర్ పర్సన్స్కి చేయడం అనమాట. నేను అదర్ పర్సన్స్కి మనం హైబ్రోస్ ఎట్లా చేయాలా ఏంటి అనేది అది ఒకటి చూపిస్తాను. మనకి సెల్ఫ్గా ఎట్లా చేసుకోవాలో అదొకటి చూపిస్తాను. ఈ సోదంతా లేకుండాను ఫస్ట్ వచ్చేసి మనకి మనం ఎట్లా చేసుకోవాలో అనేది నేను చూపిస్తాను. నాకైతే చూస్తాను కదా, అసలు నేను పెన్సిల్ అయితే పెట్టండి. హైబ్రోస్ పెట్టిన తర్వాత మీకు ఆయిల్ మసాజ్ ఎట్లా చేసుకోవాలో హైబ్రోస్కి చేసుకుంటే ఎట్లా పెరుగుతాయి ఏంటి అనే వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. అది కూడా చూడండి. నాకు అసలు బాబాయ్ నాకు అసలు తెలియదు అండి, ఇంతమంది నిజంగా హైబ్రోస్ కోసం అడుగుతున్నారని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను నార్మల్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, అన్ని రకాల కుకింగ్ తర్వాత నెక్స్ట్ అన్ని నేను బయటకు వెళ్ళే వీడియోస్ వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేస్తాను. బట్ ఏంటంటే హైబ్రోస్ వీడియోస్ ఇంతగా అడుగుతున్నారు నాకు అసలు తెలియదు అనమాట. సో ఎనీవే ఏదేమైనా సరే ఇప్పుడు నేను హైబ్రో వీడియో అనేది షేర్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని కింద కామెంట్ చేయక్కర్లేదు, ఏ వీడియో పెడితే దాని కింద కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. నిజంగా అంత నీ కామెంట్స్ అయితే నేను అసలు చూసాను కానీ అంతగా అనుకోలేదు. ఇదిగోండి ఇట్లాగా మనం హైబ్రోస్ థ్రెడ్ అనేది మనకి బ్యాంగిల్ షాప్లో దొరుకుతుంది, కాస్మెటిక్స్ అమ్మే స్టోర్లో కూడా దొరుకుతుంది. చూడండి ఇది థ్రెడ్ అయితే ఇట్లా తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి కొంచెం థ్రెడ్ మన హ్యాండ్ అంత థ్రెడ్ తీసుకోండి. ఇది నేను చెప్పేది మన సెల్ఫ్ కోసం అనమాట. మనం సెల్ఫ్గా హైబ్రోస్ ఎట్లా రఫ్ అది ఎట్లా క్లీన్ చేసుకోవాలో అది చెప్తున్నాను. ఇదిగోండి ఇంత హ్యాండ్ పొడవు అంతా తీసుకుంటే కరెక్ట్గా మనకే సెల్ఫ్ మనకి కాబట్టి సరిపోతుంది. ఇక్కడ రెండు దారాలు కలిపేసి ఇక్కడ తెంచేసిన తర్వాత నాట్ వేసుకోండి, అంటే ముడి వేసేసుకోండి. ఇక్కడ ఎట్లా కొట్టగా ముడి వేసుకోండి. ఇది ఒక రౌండ్ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీని వచ్చేసి 1 ఫింగర్తో ఇట్లా తిప్పుతూ ఉంటే మధ్యలో ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి. చూసారా, ఎక్కువ ట్రైన్స్ అయిపోయింది. ఇట్లా ఎక్కువ వద్దు, తక్కువ తీసుకోండి. చూసారా, కొంచెం అనమాట. ఒక 3-4 తీసుకోండి, 3-4 ట్రైన్స్ మాత్రమే తీసుకోండి. చూడండి మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను. మన హ్యాండ్ అంతా ఇవ్వండి, మన హ్యాండ్ అంతా థ్రెడ్ తీసుకొని దాన్ని రెండు కలిపి ఇలా బాక్స్లో ముడి వేసుకోండి. ఇక్కడ ముడి వేసుకున్న తర్వాత అందులో ఇట్లా పెట్టుకొని చూడండి, ఇంకా అర్థం కాబట్టి 3 వేలు పెట్టుకొని ఇట్లా తిప్పండి. 2-3 సార్లు తిప్పితే ట్వైన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చూసారా, ఇట్లా అనమాట. ఏముంది, ఇట్లా పెట్టుకుని మనం నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేస్తున్నాను. మీకు హైబ్రోస్ తీసుకోవడం రాకపోతే పెన్సిల్తో మార్క్ చేసుకోండి. పెన్సిల్తో మార్క్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఒక లెవెల్ అనేది తెలుసు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి తీయాలి, మనం ఇక్కడ తీయాలి, రఫ్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడాను క్లియర్గా అనమాట వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మీకు కొత్త వాళ్ళు ఎవరైనా చేసుకున్నట్టయితే చూడండి, ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మనకి హైబ్రోస్కి అద్దం మాత్రం మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఓన్లీ ఏంటి కెమెరాలో చూసి మేము చేసుకుంటామంటే కుదరని పని. సో ఇక్కడ చూడండి, నాకైతే ఇక్కడ రఫ్ అయితే ఉంది. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఇక్కడ రఫ్ ఉంది. నేనైతే హైబ్రోస్ వీడియో కోసమే నేను అసలు హైబ్రోస్ చేసుకోలేదు అనమాట. సో చూపిస్తాను మీకు. జస్ట్ నేనైతే రఫ్ క్లీన్ చేసుకోవడానికి సెట్ చేసుకుంటున్నాను, మిర్రర్ని సెట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఇదంతా ఏంటి స్టాండ్ అని పట్టుకొని వెళ్ళి నేను తీయలేను కదా. సో మీకు అది నేను మిర్రర్ అవన్నీ ఇప్పుడైతే చూపించలేను, కానీ రఫ్ ఎట్లా క్లీన్ చేసుకుంటాను అది మాత్రం చూపిస్తాను. ఇదిగోండి దీన్ని మళ్ళీ చూపిస్తాను. ఇట్లా 1 2 3 3 సార్లు అనమాట. ఇలా ట్వైన్స్ వేసుకోండి. చూడండి ఇట్లా పైకి ఇలా అంటే మనకు షేప్ వస్తుంది, ఆటోమేటిక్గా షేప్ అనేది వస్తుంది. వచ్చిన దానికి రఫ్ ఎట్లా క్లీన్ చేసుకోవాలి అటు నుంచి అయినా క్లీన్ చేసుకోవచ్చు. మీకు అనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. చాలా జాగ్రత్తగా చాలా నెమ్మదిగా చేసుకోండి, నిదానంగా. ఫాస్ట్ ఏమీ అవసరం లేదు. ఒకవేళ మీరు బయట వాళ్ళకి చేస్తున్నా కూడాను ఫాస్ట్ అయితే అవసరం లేదండి. కంటి దగ్గర నెర్వ్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇట్లా మనకి ఎవరైనా చేస్తున్నప్పుడు మనం పైన కింద ఇట్లా పట్టుకుంటాం, కానీ మనకి మనమే చేసుకుంటున్నప్పుడు సెల్ఫ్గా చేసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నెర్వ్స్ కట్ అవ్వకుండా, స్కిన్ కట్ అవ్వకుండా ఇట్లా చేసుకోవాలని ఇది కూడా చాలా జాగ్రత్త చేసుకోవాలి. దానికి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఇట్లా హైబ్రోస్ ఉన్నది కదా, నేను అది మీకు ఫస్ట్ అయితే చూపించడం మర్చిపోయాను. ఆల్రెడీ మీకు తెలుసు, నేను చూపించాను చాలాసార్లు. ఏం లేదు, పౌడర్ ఒకటి తీసుకోండి. చక్కగా పౌడర్ ఇట్లా మధ్యకి మడిచేసి పఫ్లోన కాటన్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ పౌడర్ని చక్కగా హైబ్రో ఎట్లా షేప్ ఉందో రఫ్ పైన హైబ్రో మొత్తం కూడాను ఇట్లా సర్దేశాడు చేసుకున్నారు కదా. ఇదంతా పౌడర్ పెట్టేసుకున్నాం. ఎందుకు తెలుసా, దీనివల్ల మనకి స్వెట్ అనేది ఏమీ అంటుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన
ఫేస్ అంతా కూడాను స్వెట్ లేకుండా ఉంటుంది, కానీ ఆ ఐబ్రో షేప్ అనేది క్లియర్గా తెలుస్తుంది. చూపిస్తాను, చూస్తున్నారు కదా చాలా క్లియర్గా. చూసారా, ఇక్కడ చూసినట్టయితే నాకు రఫ్ క్లీన్ అయింది. ఈ మధ్య నావి కూడా చాలా పలుచగా తయారవుతున్నాయి, అస్సలు దాని మీద దృష్టి పెట్టట్లేదండి. ఉన్న టైం అంతా వీటికే సరిపోతుంది. ఇదిగోండి రఫ్ అంతా ఎట్లా క్లీన్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ రఫ్ క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైనా రఫ్ అనేది మంచిగా క్లీన్ చేసుకోండి. టైం సరిపోదండి అసలు, కొన్ని పనులు మనం పెట్టుకున్నామంటే అస్సలు సరిపోదు కదా. 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి ఐబ్రోస్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఫేస్. చాలామంది బ్లేడ్లు పెట్టి చేస్తారు, అది కరెక్ట్ కాదు. చూసారా, ఇక్కడ మధ్యలో నేను తీసేసాను. చాలా బాగా వస్తుందండి నిజంగా. అయితే కనిపిస్తుంది లేదు, పెడతాను, షేప్ చేస్తాను ఇప్పుడు. మనం ఇట్లా పెట్టి ఈ చివరికి తీసుకురావాలి. తీసుకొచ్చాక నీట్గా లాగేసేయాలన్నమాట హెయిర్ని. ఏది ఎక్స్ట్రా హెయిర్ ఉందో అది థ్రెడ్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, సరిగ్గా చూడండి, అబ్జర్వేషన్ చేయండి. సెల్ఫ్ చాలామంది చేసుకుంటారు. చూస్తున్నారు కదా, మనమైతే లైన్ అయితే చాలా ఈజీగా తీసుకోవాలన్నమాట. మెల్లగా కొంచెం కొంచెం లైన్ అయితే క్రాస్ చేయకుండా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ రఫ్ అనేది ఫస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైతే రఫ్ అయితే మనం కొంచెం కొంచెంగా క్లియర్ చేసుకుంటామో అప్పుడు మనకు లైన్ అనేది ఆటోమేటిక్గా కనిపించేస్తుంది అనమాట. ఇట్లా థ్రెడ్తోని పైకి ఎత్తండి. పైకి ఎత్తే కొంచెం కొంచెంగా వేస్ట్ హెయిర్ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అంతేకాదు మధ్య మధ్యలో పౌడర్ అనేది పెడుతూ ఉంటే స్వెట్గానే వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఏదో ఒక పౌడర్ అనేది అప్లై చేసుకోవాలి. నేనైతే చిన్న చిన్నగా చూస్తున్నారు కదా, రఫ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. మొత్తం రఫ్ మనం ఎంత బాగా క్లీన్ చేస్తే అంత బాగా మనకి లైన్ అనేది వచ్చేస్తుంది. మీకు ఏ హ్యాండ్ వైప్ అయితే కటింగ్ అవుతుందో ఆ హ్యాండ్ వైప్ పెట్టుకోండి. చాలా జాగ్రత్తగా చేసుకోండి, కట్ అవ్వకుండా చేసుకోండి. చాలా నెర్వ్స్ అనేవి ఉంటాయి, చాలా చిన్న నెర్వ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో నాకైతే కొంతవరకు లైన్ మనకి ఇలా యారో షేప్ వస్తుంది కదా, ఈ యారో షేప్ వచ్చేసరికి ఈ చివరికి వచ్చేసరికి అన్నమాట మనకి లైన్ అయితే వచ్చేసింది. ఫస్ట్ లైన్ వచ్చేయాలి, ఆ తర్వాత కింద వచ్చిన డౌన్ షేప్ వెళ్తే సరిపోతుంది అనమాట. ఒక్కటి ఎక్స్ట్రా ఉన్నా సరే మనకి ఆ ఒక్కటైనా సరే మనకి ఎట్లా ఉంటుందంటే ఏదో ఇంకా ఎక్కువగా ఐబ్రోలో ఇంకా ఏదో ఒకటి ఎక్కువగా ఉంది, ఇంకా ఒత్తుగా ఏదో కనిపిస్తుంది, షేప్ కరెక్ట్గా రాలేదు అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో మీరు ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా లైన్ అయితే లైన్ దగ్గర ఉన్న వేస్ట్ పర్టికల్స్ని అయితే తీసేసుకోవాలి, ఖచ్చితంగా తీసేసుకోండి. అట్లా తీసుకుంటేనే బాగుంటుంది మనకి. నేనైతే చాలా స్లోగా చేస్తున్నాను అనమాట. ఎందుకు చేస్తున్నానంటే మొత్తం మనకి లైన్ రావాలి, ఖరాబ్ అవ్వకూడదు. ఐబ్రోస్ అవుట్ ఎదుటి వాళ్ళకి చేసే దానికన్నా సెల్ఫ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త చేసుకోవాలి. అంతేకాదు మనమైతే ఖచ్చితంగా మిర్రర్లో చూసుకొనే చేసుకోవాలి. మనకైతే కట్ అయిపోతుంది, కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ ఆర్గానిక్ థ్రెడ్ తీసుకున్నారంటే మాత్రం మీకు కట్ అయిపోయే ఛాన్స్ ఉండదు, చాలా షార్ప్గానే ఉంటుంది, కానీ జాగ్రత్తగా చేసుకోవాలి. మన స్కిన్ పైన అంతగా ఇదైతే ఉండదు, ప్రెషర్ అయితే ఉండదన్నమాట. వైట్ థ్రెడ్స్ లాంటివి అయితే మాత్రం ఖచ్చితంగా మనకి కట్ అవుతుందండి. చాలా జాగ్రత్తగా మీరు చేసుకోండి. నేనైతే నెమ్మదిగా చేస్తున్నాను. చూసారా, చిన్న చిన్నగా లైన్ అయితే వచ్చేసింది. ఈ వీడియోని నేను పార్ట్ 1 పార్ట్ 2 కింద డివైడ్ చేస్తున్నాను. మీకు లెంత్ ఎక్కువైపోతుంది, క్లారిటీగా కావాలని అడుగుతున్నారు కదా, సో నేను క్లారిటీగా పెట్టాను. చాలా నెమ్మదిగా చూపిస్తాను. ఇంకెవరికైనా అర్థం కాకపోతే రెండోసారి చూడండి, మళ్ళీ రెండోసారి చూసి ట్రై చేయండి. సెల్ఫ్ మనకి ఎప్పుడైనా అర్జెంటుగా ఐబ్రోస్ చేసుకోవాలి, ఫంక్షన్ ఉంది, పార్టీ ఉంది అనేటప్పుడు మనకి మనంగా చేసుకొని వెళ్ళడం వల్ల మనకి సెల్ఫ్ కూడాను చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన వర్క్ మనమే ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి కింద ఉన్న రఫ్ అయితే మాత్రం కనిపించాలంటే పౌడర్ ఖచ్చితంగా అప్లై చేస్తూ ఉండాలి. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే దీనివల్ల మనకి అమౌంట్ కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇంచుమించుగా బయట పార్లర్స్లో కొన్ని దగ్గర 50-60 నడుస్తుంది. ఇంకా సిటీస్లో అయితే నాకు తెలిసి 130-140 వరకు కూడా ఉన్నది. 150 దగ్గర
ఏరియాస్ కూడా ఉన్నాయండి. చాలా దీనిగా ఉంటుంది. సో మీరే ఒకసారి ట్రై చేయండి. చాలా చక్కగా చాలా నీట్గా అయిపోతుంది అనమాట. మీకు మీరు చేసుకోవచ్చు. ఎదుటి వాళ్ళకి ఐబ్రోస్ చేయాలన్నా కూడా ఆ వీడియో కూడా మన ఛానల్లో 2-3 వీడియోలు పోస్ట్ చేసే ఉంచాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. లేదు ఇంకా కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకైతే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, పైన ఫోర్ హెడ్ పైన ఉన్న రఫ్ కూడా నేను మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇది సిజర్ షేప్లో వస్తుంది అనమాట. ఓన్లీ మన చూపుడు వేలు బొట్టల వేలు రెండే పని చేస్తూ ఉంటాయి. ఇటు అటు కదుపుతూ ఉంటే చాలా చాలా త్వరగా అయిపోతుంది. కాకపోతే మనం థ్రెడ్ని ఫింగర్స్తోని లాక్ చేయడం రావాలి. ఎప్పుడైతే మనకి ఫింగర్స్తో లాక్ చేయడం వస్తుందో మనం అంత తొందరగా ఈజీగా ఫినిష్ చేసేసుకోవచ్చు అనమాట ఐబ్రోస్. మీకు ఇంకొకసారి ఏంటంటే థ్రెడ్తో ఎలా ప్రాక్టీస్ చేయాలో ఏంటో అనేది చూపిస్తాను. మీరైనా సరే ఒకసారి థ్రెడ్తోని నేను చూపించాను కదా, అటు ఇటు అనమాట. అలా మీరైనా ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి. 1-2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే కానీ మాత్రం ఐబ్రోస్ అనేది సెల్ఫ్గా తీసుకోవడం అయితే రాదు. అది కాస్త కొంచెం కష్టమైన పని. నేను చూసారే ఇక్కడ వచ్చేసి సిజర్ అనేది సన్నంగా ఉన్నది తీసుకుంటారు చాలామంది. మొత్తం కట్ అయిపోతుంది, ఒక్కసారి కట్ అయిపోతుంది. అట్లా కాదండి, కాస్త ఇది చూడండి, పేపర్స్ కట్ చేస్తే సిజర్ అనమాట, చిన్నది. ఇలాంటివి మనకు షాపులో అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి. మహా ఉంటే 20-30 కానీ ఎక్కువ ఉండదు. మంచిదైతే ఒక 50-60 ఉంటుంది. సో ఇట్లాంటిది తీసేసుకోండి. అప్పుడు మీకు ఇట్లా మనం మొహాన్ని చిట్లించేటప్పుడు కొంచెం పైకి చిన్న చిన్న హెయిర్స్ అయితే లేస్తూ ఉంటాయి. వాటిని కట్